హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందును బంధింపబడు. భూమి మీద మీరు వేటిని విత్తుదురో అవి పరలోకమందును విత్తబడునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెబుతున్నాను. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన అందునని చెప్పింది. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరులు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి చెందుకోవాలను? 7 మార్లు కనుక అని అడిగాను. అందుకే యేసు అతనితో ఇచ్చాను, 7 మార్లు బట్టికే కాదు, 77 మార్లు బట్టి కానీ మీతో చెప్తున్నాను. సాగు సమాపనం మాకు జీవితంలో ఎక్కడైతే ఇద్దరు ఏకీభవించి మరి దేవుడిని అడుగుతారో పరలోకం ఏమవుతుందో రైట్ అయిపోతుంది. అందరికీ ఇద్దరు కలిసి ప్రార్థన ప్రారంభం చేయాలి, కుటుంబం చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి. ఒక్కరు చేసినాక ఇద్దరు చేసినాక ఆయన ఎలా చేసినది ఇంకా కుటుంబంలో ఉన్నాడు. కానీ ఆయన వినియోగం కానీ అనుకున్న దేవుడి కాదు. హల్లెలూయా. ప్రార్థన ఆలపిస్తాడు, ప్రార్థనకి జవాబు వస్తాడు. దేవుని మనం మార్చుకోవాలి. దేవుని మనం అనగా విశ్వాసంతో అన్నిటితో ఉపవాసంతో మోపలేసి ప్రభు నాతో మాట్లాడినాను దేవుడి ప్రార్థన అనగా అందరూ రావాలని కుటుంబాల కోసం ఏ అవసరంలో ఉన్నా దేవుని ప్రార్థన పరిస్థితులను మార్చడం మాట పాడచ్చు, వాయించవచ్చు, వినవచ్చు. కానీ ప్రార్థన చేయడం చాలా కష్టం. ప్రార్థన చేయడం ప్రార్థన చదువుకొని ఇష్టపడిపోతుంటారు. పని ఏంటంటే సరిపోతారు. అదే సరే మనం ఇచ్చే దాన్ని వివరించాలి, శోధనలో వివరించాలి, ఎంతకాలంలో వివరించాలి. శోధన సహించేవాడు శోధన విడిస్తే అతను ఏమిటంటే జీవక్రియత ఉంటాడు. మనం ఓర్పు, సహనము, వినయం కలిగి దేవుడు దైవక్రియలు ఉండాలి. వారు పూట ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఎక్కువ సమయం. దేవుడికి మనం ఎంత సమయం ఇస్తున్నాం, ఎంత సమయం కనిపెడుతున్నాం, ఎంత సమయం దేవుడికి ఇస్తున్నామో. రోజుకి 8 గంటలు, 24 గంటలు కలిసిపోతుంటే 8 గంటలున్నారు. చెప్పండి, 8 గంటలున్నారా? ఎవరికి వాళ్ళ సమయము దేవుడికి ఇవ్వాలి. ఆ సమయం ఆయనదే. ఆ సమయాన్ని మనం దొంగిలించుకోవాలి. రోజుకి 2 గంటల సమయం ఇస్తాను ప్రభావ, మీతో ఎక్కువ ఇస్తాను, మీకు ఉంటాను, మీతో సావర్తి కూర్చోడానికి సాధిస్తుంది. 3 గంటల వరకు పనిచేయకూడదు.
శోధన చెప్పండి. 3 గంటల వరకు పలుకుతారు. అది ప్రార్థన గొప్పగా దేవుడి ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఇది ఇలా ప్రార్థించాలి, ఇది ఎలా ప్రార్థించాలి, అది ప్రార్థన కాదు. ఇంకోమంటారు దాని జవాబు కూడా రాదు. సరిగ్గా చేయనివ్వట్లేదు. మన డ్యూటీ పనులు ఎక్కువ అన్నీ పనులు అంతకంటే. కానీ ప్రార్థన సమయం ప్రార్థనకి ఎంత వారే 3 గంటలు లిపేసి 5 10 లిపేసి 5 ప్రార్థన పెట్టుకుంటే 5 15 మీరు సమయమును కోరుకుంటారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును కోరియక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి జ్ఞానం తీరు ఉందన్నమాట. ఎన్నిసార్లు చెప్తుంటారు బుద్ధిలో గిన్ని చెప్పుకునే ఉంటే బుద్ధిగాడు ఒక్క మాట చెప్పడం. అది కానీ సామి జరుగుతుంది అంటాడు. ఆ తల ఉంచు సామి జరుగుతుంది. ఎన్నిసార్లు గర్తించినాడు లోపన్న వారికి, మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నిమిషాలు పూజ చేసి నిమిషాలు రమ్మని సంగతి ఇచ్చాడమ్మా ఎండగాలు మరి పనులు ఎక్కువ మరి మధ్యన సాయంత్రం 4 గంటలు ఎన్నిసార్లు పూజ చేసి అంతమంది తీసుకుంటారు అని మాత్రం సమయం అయిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముతారు. దేవుని అంటూ దైవభక్తి కలిగి మీరు సమయమును కోరియక సద్వినియోగం చేసుకుని అజ్ఞానులే కాక జ్ఞానము కలిగి. జ్ఞానం గల వారికి ఒక్క మాట, జ్ఞానం లేని వారికి ఇవి చెప్పుకునే కంటే 2 కోట్లు వర్షం కుడుతున్నాడు. కడుగుతాం పెడతాం దానికి భయమేది. అది అలా ఉండకూడదు. ఒక్క మాట చెప్తే ఆ ఒక్క మాటకి ప్రజలుకోవాలి, ఆ ఒక్క మాటకి జీవించుకోవాలి. అందుకని ఆయన మీతో చెప్పినది చెప్పండి, ఆయన మీతో చెప్పినది చేయన. ఎక్కడే అన్నాడు? కానానూరులో ఏమైనా అయిపోతే యేసుప్రభు వారు కూర్చున్నారు. అక్కడ దాన్ని పిలవబడ్డారు. యేసుప్రభు అక్కడ ఉన్నారు. ఇలాగా వాళ్ళు అనుకున్న లక్షలు కొంతమంది చేశారు. అయిపోయింది వెళ్ళిపోయాము వచ్చేసారు. ఎలాగా వదిలేసి మనకి కంగారు ఇచ్చేస్తారు. ఇంకా వచ్చేసారు. రాక్షసం అయిపోయింది, ఏం చేయాలనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు ఉన్నారు కదా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యంగా తెలిసే దేవుడు. గొప్పలు మరియమ్మ నా కొట్టే కదా, నా మాటిని అక్కడ వెళ్ళిపోయింది. బాబా ద్రాక్షరాశి తీసి వస్తున్నాను. అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా కనుకంటే కన్నావు. కానీ దేవుడైన దేవుడు కుమారుడు నువ్వు కన్నా అంత సూచించావు. దేవుడు నువ్వు మరియమ్మ, కానీ మరియమ్మ దేవుడు మాత్రం కాదు. మరి మరియమ్మ అందుకే గుంజిప్పుగా ఎందుకు బుద్ధి లేక గుంజిప్పుచ్చా పంచాలు వచ్చా. మరియమ్మ దేవుడే ఇచ్చుకో దేవుడా వాటికి తెలిసి గుబ్బిగా పుట్టేస్తున్నారు. అది విగ్రహారం అవుతుంది. గుబ్బిగా పుట్టి విగ్రహారం, పుట్టెడితే విగ్రహారం పూజ చేయకూడదు. కొంతమంది దండ పెట్టుకోని అంటారు. దానికి బొమ్మ అనుకున్నావు. ఈసయ దైవ స్వరూపి, ఆత్మస్వరూపి. ఎవరు కనపడరు, ఎవరు చూడలేరు, చూసుకోవడం పడతారు. మోసే కూడా చూడలేకపోదు. అందుకని మరియమ్మ దేవుడు కాదు, ఆ దర్శనాలు కాదు. మరియమ్మ కన్నది పరిశుద్ధమైన దేవుని అది చూపించి అది కలిగి కాబట్టి పాపం కాబట్టి దేవుడు ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. పరిశుద్ధం లేకుంటే ప్రభు మనము సమయం పోయి. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన. యేసయ్య ఏమన్నాడో నువ్వు మాట్లాడు. నీ హృదయం నాకు, నీ హృదయం నాకు, నీ హృదయం నాకు. హల్లెలూయా విన్నారా? మాట్లాడితే మార్చి మరి సెట్ ఇంటిపోతాం, డిస్టర్బ్ చేయకూడదు. నీ హృదయం నాకు అమ్మన్నాడు. ఏమన్నాడు? హృదయం అన్నాడు. ఏమా హృదయాన్ని సిరిగిన హృదయం అన్నింటికంటే మోసకారం, అది ఘోరమైన. యేసయ్యమన్నాడు హృదయం అన్నాడు. ఇస్తున్నాడా? యేసయ్య నా హృదయంలోకి రండి అని దేవుని ఆహ్వానించావా? పిలిచావా? హృదయం యేసుకున్నవారు ఉన్నారా? అందరికీ చూడరు, కానీ యేసుకు చూడాలి.
వాక్యాలు చూడండి, ముసలు ముచ్చలు చూడు మాటలు, క్రిస్మస్ చూడండి, ఏట పాట కానీ పళ్ళు పాట గొడవ వాక్యం అస్సలు అంతా ఇచ్చినప్పుడు అవి ఉంచండి అంటారా? అక్కడ హడావిడి ఎక్కువ కానీ అక్కడ వాక్యం ఆదేందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని అర్థం ఉండేను, వాక్యమే దేవుడు, దేవుడు వాక్యం. 119వ కీర్తన 50 వచ్చిన నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. మనకి ఏమిస్తుంది? నెమ్మదించేది వాక్యమే. ఏమిస్తుంది? మనకి నెమ్మది లేకపోతే ఎక్కడ రావాలి? ప్రతి స్వంత 11వ అధ్యాయము 20 వచ్చిన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు రోజు పని చేస్తున్నాను కదా, ఈ కాసేపు మీకు విశ్రాంతి అంటే ఇదే. చక్కగా కూర్చుని త్యాగాలు వాక్యం సంఘాలు కూర్చుంటున్నారు, అదే విశ్రాంతి. ఉద్యోగం తీసుకుంటా మరి ఆ పని ఈరోజు చేసుకుంటారు. కానీ దేవుడి దగ్గర ఉంటే నెమ్మది, విశ్రాంతి, శాంతి, సమాధానం. చక్కగా అమ్మగారు పక్కన కుర్చీలు వేసారు, కుర్చీలే వేశారు, ఫ్యాన్ గాలి చక్కగా చల్లపెట్టగా కూర్చుని వాక్యం స్తోత్రం చెప్పడానికి కాలకాలకు వచ్చిన వాక్యం కాశీగా దొరకదు. గుమ్మాలకు వచ్చేసిన వాక్యం కాలకాలకు వచ్చేసింది. మనం శ్రద్ధగా వింటే ఐశ్వర్యవంతులు అవుతాం. శ్రద్ధ గల వాడు ఐశ్వర్యవంతుడు. అందుకని పెందలుగా వేసి పొల్లని సక్క పెట్టేసుకుని ప్రార్థన బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకుని బైబిల్ ఎత్తుకుని పెన్ను తీసుకుని రూల్ పుస్తకం తీసుకుని రిఫరెన్స్ రాసుకోవటానికి కపకబా ఆకృతి కలిగి దేవుని దగ్గరికి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. నేను ఈ భోజనం చేసినప్పటికి ఎక్కడంటే లక్కవరం కాసేపుగా అమలాపురం కాసేపు పిలిచి దాన్ని అంతాను వాడు అమలాపురం వెళ్ళిపోదు. రాత్రి ఫోన్ చేస్తే చెట్టుపట్టి కూర్చును సడన్గా ఫోన్ చేసింది. అసలు ఎంతకాలం పనులు ఉన్నారో నువ్వు ఆల్కని చెప్పిన ట్రై చేయకపోతే మానేసన్నారు వారు అవునా. ఈ ఆరు పని అది పొద్దున్న ఫోన్ చేసింది. నేను ఏమో సీనియర్స్ గుంటాలో లాస్ట్ సంస్కృతి ముందు పెట్టాను 50,000 వచ్చిపోయింది. మళ్ళీ 15,000 మొత్తం అంతా 80,000 ఎత్తి 3 సభలు ఎత్తాయి, 3 సినిమాలు రాష్ట్రంలో తెలియదు. రాజు ఇంట్లో రావచ్చింది, కోరికలు సాగుతారు, మంచి వాక్యం చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి చెప్పండి హల్లెలూయా. మంచి వాక్యం చెప్తే అందరూ ఆనందాలు సంతోషిస్తారు. దేవుని యొద్దకు రండి చెప్పండి, దేవుని యొద్దకు రండి అప్పుడు అయినా మన ఇక్కడ ఫోటో ఉంది, క్యాలెండర్లో వాక్యం ఉంది, బైబిల్ చదువుకున్నాను, పూడికి ఎందుకు, ప్రార్థనకి ఎందుకు, మనసునాలు మార్గం సరిపోద్దా, నా భక్తి 4 సార్లు వెళ్తే అందరాలు గుండెందుకు పాటించు. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన రాత్రిగా మన దగ్గర రాడు, మనమే వెళ్ళాలి. మనం కూడా ఏసే దగ్గరికి వెళ్ళాలి. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను, మీరు నా ఎద్దకు వస్తే నేను మీ ఎద్దకు వస్తాను. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో తోసివేయడు. హల్లెలూయా. నేను గెలిచేది పొందాలి. కాబట్టి దేవుని దగ్గరకు రండి, ఇద్దరు కలిసి ప్రార్థించాలి. ఇంట్లో భర్తలు కూడా అందరూ చేసేస్తే భర్తలతో కలిసి ప్రార్థించాలి. సహకరించి ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తే అక్కడ అయ్యేసే పరలోకంలో రైట్ అవుతాం. చూసిన మీ వారికి అయితే కూడా కలిగి ఇద్దరు కలిసి ప్రార్థన బలమైనది. ఒక్కరికంటే బలమైన ప్రార్థన. ఇద్దరు ఏది ఏదే పెడతారో అది పరలోకంలో హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం కావాలో మీరు పరలోక తండ్రికి మీకు అడగకముందే మీ ఆయనకి తెలుసు. మన ఊహ మనకి ఏం కావాలో, మనకి ఏది అవసరమో, ఇల్లు కావాలా, పిల్లు కావాలా, ఉద్యోగం కావాలా, ఏం కావాలో, పొలిటికల్ సర్వీస్ కావాలా, డబ్బు కావాలా అంటే దేవుడు అడుగు, దేవుడు ఇస్తారు. భూమిని లోకంలో, కూర లోకంలో, బట్టల లోకంలో, వస్తువుల లోకంలో మంచి తలచేవి అన్ని మొప్పించే దేవుడు. సుఖభోగ శక్తి ఎక్కువ. ప్రార్థన కూడా అయితే కొంతమంది అంటే భర్త కలుపుకుని సోమవారం ఇచ్చేసినారు అంటే అన్నీ నాకు ఉన్నాయి. నాకు సరే ఏడేమన్నాడో అన్ని ఇచ్చింది ఎవరో అయినే, మరి ఆయన సృష్టించుకోరా, ఆయన ప్రార్థన చేసుకోవద్దా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం.
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడంటే యెషయా భక్తుడు, యెహోవా మీకు దొరికే కాలమనందు ఆయన వెతుకుతున్నారా? చదువు వచ్చిన రాకపోయినా చేతిలో బైబిల్ పెట్టుకుని దేవారాత్మ ధ్యానించాలి. ఒక్కో పేజీ ఒక అధ్యాయం తీసుకుని అలా చదువుతున్న రాకపోయినా తీసుకుని దాంట్లో అంతా చూసుకుంటే దాన్ని శ్రద్ధ దాన్ని వారానుసారం బయటకు చేస్తారు, ఎక్కడో పెట్టేస్తారు. యెహోవా మీకు దొరికే కాలమునందు ఆయనను వెతుకు అని సమీపంలో ఉండగా ఆయనను సమీపం అంటే ప్రార్థన చేసి కొన్ని దేవుడు మనకి దగ్గరైపోతాడు. నువ్వు వాడొకసారి నాకు ఒకసారి చెప్తే దేవుడు దూరం అయిపోతాడు. సమీపం అంటే దగ్గర. యెహోవా మీకు దొరికే కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుడి. దేవుని స్తోత్రం. తర్వాత 145వ కీర్తన 18. 145వ కీర్తన 18. 145వ కీర్తన 18. తనకు మొరపెట్టి వారందరికీ తనకు మొరపెట్టి వారందరికీ తనకి నిజముగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎలాగంటే నిజంగా మామూలుగా చేస్తున్నారా, నిజంగా చేస్తున్నారా? పేతురు నన్ను ప్రేమిస్తున్నారు ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. 3 సార్లు అడిగాడు కాబట్టి ఏమో నన్ను ఎలాంటి గొప్పతావు, నువ్వు నాన్నవాళ్ళు కోరుకోతావని చెప్పాలి. ఆయన చెప్పిన మాట నెరవేరింది. సరే, నీవు నన్ను ప్రేమిస్తున్నాను. పేతురు యేసుని అడిగితే ప్రేమిస్తున్నాడు కానీ ప్రేమించాడు. యేసు శిష్యుడు కదంటే ఏమన్నాడు ఆయన? బొంకి ఆయన ఎవరో నాకు తెలియదు. అందుకే 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. తనకు మొరపెట్టి నిజంగా ప్రార్థన చేస్తున్నారు, కూర్చుంటే ప్రార్థన చేస్తున్నారు, మామూలుగా చేస్తున్నారు, దిగులు చేసుకుంటున్నారు. కానీ నిజంగా ప్రార్థన చెప్పండి, నిజంగా తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంటే దగ్గరగా ప్రార్థన చేసుకుని దేవుడు అవుతాడు, దగ్గర అయిపోతాడు. హల్లెలూయా. ఆయన మనం ఒకటైపోతాం. అనుకోని గారు జంట అనుకోని ఎలా చూస్తే 2 అయిపోయి అనుకోని గారు జంట అనుకోని చూసారు ఎలా ఏమా అనుకోని జంటలు తిరుగుతున్నాయి. అనుకోని గారు చూడండి జంటగా లిపి కలిసిపోయి ఉన్నాయి. అలాగా యేసయ్య మనము ఆయన భక్త అయిపోవాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు వినుచుంటే మీకేది ఇష్టమో అడగండి. హల్లెలూయా. మనం ఆయనలో ఏకమైపోవాలి, ఆయనలో నీలమైపోవాలి. కూర్చున్న స్థలం మర్చిపోయి యేసు ప్రభులా అయిపోవాలంట. మనం కూడా నా బిడ్డలు అంటాడు. అందుకని నా గొర్రెలు నా స్వరము. ఎవరి స్వరము? దేవుని స్వరము. దేవుని స్వరం వింటాలి. దేవుని స్వరంతో మనం మాట్లాడాలి. యేసన్న స్వరం మనం వినాలి, ఆయన దర్శనం చూడాలి, ఆయన విలువ చూడాలి, ఆయన మాట్లాడాలి, ఆయన మనం ప్రేమించాలి. దేవుడు లోకమును పెడితేనే పెళ్ళి, లేకపోతే పెడితే మాట్లాడతారు, లేకపోతే తెలిపేస్తారు. 30 ఏళ్ళు అయిపోతారు. 30 ఏళ్ళు ఎలా ఉంది? నూనె పట్టు ఉంది 6 మాట్లాడలేదు. అలా ఉండకూడదు. వానికి ఇచ్చిన ప్రార్థన ఇవ్వకూడదు. ప్రార్థన చావుకుడు అందరింటికి వెళ్ళాలి. కొన్ని కుటుంబాలు క్వాన్కులు ఎవరు అయినా సరే వెళ్ళాలి, లేకపోతే క్వాన్కులు పాటలు అంటారు. ఎవరైతే ఇస్తున్నాడో అక్కడికి వెళ్తున్నారు. నాకు అంటారంటరా మా ఇంటికి రాడు, మరి మేమేమో కదా ఆ ఇంటికి వెళ్తాడు. ఆవిడ ఇస్తుందేమో నువ్వు నీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. నేర్చుకో. దైవశాఖలు వెబ్సైట్తో పంపకో. దుఃఖపడేవారు మంజులు వారు వాదాడు. సేవకుడు సంతోషముగా ఆనందంగా ఎలా ప్రార్థన చేశారు. అవునా? అర్థండి. సునేమిరాలు దైవశాఖను ఎలా ప్రేమించింది? అమ్మా మన యొక్కకు పోచున్న భక్తి గల దైవుని ఎదిగిన గోడ మీద చిన్న గది కట్టించి అందులో బల్ల పీట దీపస్థం మనసు ఇచ్చి ఎంతో ఆదరించింది. ఒక టైంలో వచ్చి ఆ గదిలో పడుకున్నాడు. ఆయన భర్తతో మాట్లాడి భర్త మంచిది కాబట్టి భార్య మాట సరే చేస్తారని తీశారు.
నేను ఎంత ఖర్చు కూడా ఇచ్చాను. చిరాపడి కాచే గడ్డ రోజు నీకు ఏం పండిదంటాను కేకేసుకోండి జిలేబీ లేదు. అది మంచి వ్యక్తి. అందుకనే ఈ ప్రసంగి 7 కొట్టండి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు, ఇందు చెప్పుకోటి కంటే ప్రలాపించుకోట. మీరు ఏం పేరు తెచ్చుకోవాలి? మంచి పేరు తెచ్చుకోవాలి. మార్చుకుంటే కాఫీ టిఫిన్ భోజనం కాంతి ఎవరికి ఎదురండి అన్న వెళ్తానమ్మా. అసలు కూర్చోమని గుమ్మాలు పెట్టి మాట్లాడుతుందమ్మా ఏంటో కానీ కూర్చోమంతా ఏంటమ్మా? ఏం పేరేంటి? సుగంధ తైలం కంటే 7 ప్రసంగం ఒకటి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణమే మేలు, విందుల పోటీ కంటే ప్రలాపించిన పోట. చాలా ఉంది పెళ్ళిళ్ళకి పక్షులు కట్టేసి చిలుకుమంటే ఎక్కువస్తారు పెళ్ళికి. అక్కడ చనిపోవాలంటే ఆడికి వెళ్ళిపోవాలి, ఎడుతున్నారు పోవాలి, ఎవరు చనిపోవాలంటే పరమర్శించడం మాట్లాడటం వాతావరణంలో పెళ్ళికి వెళ్ళిపోతున్నారు. పెళ్ళికి వెళ్ళిపోతారు. విందు చొంగిటి పోటీ కంటే ప్రలాపించింది పోట. వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధార్చమన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కాబట్టి మనం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని దగ్గర రావాలి. సమయం పోనేపోతాం. పెందలగాడే లేవాలి. దేవుని సన్నిధికి ఒట్టి చేతితో రాకూడదు. తల్లిదండ్రులు చూడటానికి వెళ్తే పళ్ళు పలహారాలు పట్టుకెళ్ళాలి. గర్భిణీ స్థితికి వెళ్తే స్వీట్ పట్టుకెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్తే ప్యాకెట్ పట్టుకెళ్ళాలి. బిస్కెట్ ప్యాకెట్, గ్లాస్ లెక్క పట్టుకెళ్ళాలి. అవునా? దేవుని సన్నిధికి వచ్చే కోడిగుడ్డు, కోడిపిల్ల, బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, ఉల్లిపట్ట, తులి కొబ్బరికాయ, జున్ను, పాలు, పెరుగు అన్ని పట్టుకొచ్చి ప్రార్థన చేసుకున్నాడు. స్తోత్రం. నువ్వు నాకు ఇస్తే ఆకాశం వాహనం విప్పి పట్టదాని దీవులు. నువ్వు నాకు ఇవ్వద్దు, నువ్వు దేవునికి ఇస్తున్నావు, నేను ప్రార్థన చేస్తాను, మళ్ళా దేవుని రెట్టింపు. హల్లెలూయా. నేను 3 సభలు ఇస్తే నేను ఎవరు పైసా అడగదు, పైసలు ఇవ్వలేదు. ఆయన నాకు ఇచ్చిందే 2 లక్షలు ఇచ్చారు ప్రభుత్వం. వాళ్ళు రాజు తీసుకోమని ఇంకా రాజు టైం కాబట్టి 2 లక్షలు సేవ ఆయనకి ఇచ్చిన డబ్బు ఆయనకి ఇచ్చేసాను. అదే చెప్పండి గట్టిగా చేతి హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చేసాడు. ఆయన సేవకు ఉపయోగించేసాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఇలా చేయరు. వాళ్ళు అడిగితే ఏం అడుగుతారు? ఎవరిని అడగను. ప్రభుని అడుగుతాను, ప్రవహిస్తాను, ప్రభుత్వం చేస్తాను, మన రెట్టింపు ఇస్తాడు. చూసి నమ్మిన వారికి అయితే అది నా విశ్వాసం. లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా. ఇక్కడ ఏమీ లేదు. కేకేస్తారు. అక్కడ ఎవరు ఉన్నట్టు కూర్చోండి. ఎంత శక్తి, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం లేదు. 5 రొట్టెలు ఎంతమంది తిన్నారు? ఎంత మిగిలింది? 12 కప్పులు. ఎవరు ఇచ్చారు? అప్పుడు ఇచ్చాడు. వాళ్ళ అమ్మ మోటెట్టింది. ఆకలి ఎక్కడ తిన్నాయన మీకు అన్నారు. మీ దగ్గర ఏమన్నాయంటే ప్రభువారు ఎవరో మాట్లాడేది. ఆ కురోడు ముందుకు చిరుగు ప్రభు నా దగ్గర 5 రొట్టెలు ఇలా పట్టాడు. ప్రార్థిస్తే 12 కప్పులు. హల్లెలూయా. చేతులు గట్టి హల్లెలూయా. 12 కప్పులు అయిపోయి 5,000 మంది తినగా మళ్ళీ 12 కప్పులు పోటీస్తే మళ్ళా 12 కప్పులు. ఎంత ఆశ్చర్య, ఎంత ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. కంటికి కనపడవు, హృదయాన్ని కూర్చోండి. కాబట్టి మీ కుటుంబాల్లో ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. పరలో దేవుడికి మొరపెట్టుకోవాలి. కన్నీటితో ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త, లూకా సువార్త 18:1. దీన్ని బైబిల్ అంతా తెలుసుకున్నారా? చేతితో పెట్టుకుంటే వచ్చేసారా? బైబిల్ తెచ్చుకోవడం వాళ్ళు మీటింగ్ వచ్చినప్పుడు లూకా సువార్త 18:1. నువ్వు ఎక్కడైనా ఇసుకు కానీ ప్రార్థన మా తీసుకో. ఇలా పోవడం జరుగుతుంది. కాదు ప్రార్థన వాళ్ళకి ముంచులో రాట్లేదు. ఆ పక్కన చాలా ముంచామన్నాడంట. కోపం వచ్చింది. ఏమంటే మేము అందరూ చేద్దామా? ఏర్పాటు చెప్పేసాడు నువ్వా? ఏమంటే ఏర్పాటు ప్రార్థన ఆమె అంతేనంట. ఆమె అంటూ రాట్లేదు. చేసేప్పుడు కానీ ఏసునాము అంటూ రాక ఊరికో
అప్పుడు మాట్లాడుతున్నారు మీరు కూర్చులో రావట్లేదంటమ్మా చెప్పండి. చేస్తున్న ప్రార్థన చాలా చేసేసింది. వీళ్ళు ఎక్కువ చెప్తారు, మనం చేస్తాను అని చూస్తున్నారు. ఇవి కూర్చులో రావట్లేదు, ఏడుస్తున్నాం అడుగుతున్నాం తండ్రి అంటూ రాక ఇంకా చేసేస్తుంది. అక్కడ అందులో మాత్రం మరి ఆమేన్ అన్నారట. కూర్చోం తండ్రి ఆ మాట్లాడి అక్కడ ఏంటి ఏడుస్తున్నామా కూడా అక్క సరే ఏసునాము అడుగుతున్నాము తండ్రి అన్నారా. ఆ మాట రాక ఏదో చెప్పారు. రామేన్ అన్నారంట. రామేన్ అని చేసామని చేద్దా విసుకున్నాను. అందుకనే విసుకక చెప్పండి. నువ్వు ఎక్కడైనా ఇసుకు కానీ ప్రార్థనలు ఇసుకో, మాట్లాడుతూ ఇసుకో, పెట్టేటప్పుడు ఇసుకో, ఇంటికి చెప్పుకో, చెప్పకో, గురుకో, చదువుకో, ప్రేమతో పెట్టు. చెప్పు ఎలాగా ప్రేమతో పెడితే ఎంత బాగో. నువ్వు పెట్టి తెప్పి చదువుకొని కొట్టుకు వచ్చేసరికి ఒక్కొక్క నీకు పెట్టావునా ప్రేమ 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 అనే శ్వాసానికి వస్తుంది. ఇన్ని పొడి వాడిని ప్రేమించు మనసుకోవడం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ ఉండాలి. మీరందరూ ప్రేమతో వచ్చారా? మధ్య తీసుకోవాలి మనలో ఏముంటా లేదు. కల్మసు లేని హృదయంగా ఉండాలి. హృదయ శుద్ధితో ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత సామెతలు 17:1 సామెత గ్రంథము 17:1 అంటారండి. రుచైన భోజన పదార్థములు కలహంతో కూడినటువంటి కంటే నెమ్మది కలిగి వచ్చే రొట్టె మొక్క తినడం లేదు. హల్లెలూయా. చేతన హల్లెలూయా. ఇలానండి హల్లెలూయా. వచ్చే రొట్టె ముక్కలు నెమ్మది ఉంది. నువ్వు ఆ 4-5 మూటలు పెట్టి చెప్తే అదేముండదు. కానీ ప్రేమ కలిగి వచ్చే రొట్టె ముక్కలు ప్రేమ ఆనందం సంతోషం. ఒక ఇంట్లో 7 తోటుకోవాలంట. అప్పుడు ఎంతమంది? 7 తోటుకోవాలి. కొంపలో పట్టం లేదు ఒకరికి. గొడవ ఎక్కువైపోయింది. అందులో గోళ్ళు ఏం చేసింది? ఈ మాయదారి కొంపలు ఈ గోల కొంపలో ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోచ్చిన పాకేసుకుని సారేసి కట్ చేసి అంటున్నంట. ఎందుకంటే గోలు ఎక్కువైపోయింది. గోలు తింటామన్నా అంతేగా ఏం చేసింది? దూరంగా వెళ్ళిపోచ్చిన పాకేసుకుని అక్కడ సారేసి కట్టేసింది. ఆ అమ్మాయి ఆ కొంపలో ఆ గోల్లో ఎలా తిన్నా అదేదంట. రుచైన భోజనం అన్నీ ఉన్నాయి. ఆవిడ తినేస్తాను ఈవిడ, ఈవిడ తినేస్తాను ఆవిడ, ఆఖరి కూరలు ఇంకోటి నువ్వు చేశారు ఊరేకుండా మరి. అందుకని ఏం చేసిందో కావిడ ఎందుకు వచ్చింది బాబా నేను ఇంకోసారి ఎక్కడ చదువుతానండి. రుచైన భోజన పదార్థములు కలముతో కూడిన ఎంతుంది కంటే నెమ్మది కలిగి వచ్చే రొట్టె మొక్క తినుట. రొట్టె ముక్కలు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది, ప్రేమ ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది. ఆ పప్పులో మనశ్శాంతి లేదు. నెమ్మది కలిగి 120 కీర్తన అవుతుంది. 120 కీర్తన అవుతుంది. యెహోవాను నమ్మికుంచేవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ. కొండ కదలతో మెదలతో ఊరిపోదు, కుక్కలవదు. కొండ అంటే మనమే. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇప్పులు వచ్చినా స్ట్రాంగ్గా దేవుడు మనకు ఉన్నాడో, దేవుడు మనకు సాయం చేస్తాడో మనకు భయపడుతున్న పని లేదని విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. నీ నమ్మకమే, నీ శ్వాసమే. 12 సంవత్సరాల స్త్రీ ఏం ముట్టుకుందండి? అంగీ ముట్టుకుంది. ఆ జనస్వాములు అసలే ఓపులేదు. పాకుపోయి యేసు కూడా అంగీ ముట్టుకుంది. మరి దైవుడు నీ విశ్వాసం. ఆవుని విశ్వాసం ఉంటే 12 సంవత్సరాలు పడతారు. ఆవుని విశ్వాసం ఉంటూ కోటగురెత్తినంత ఉండకపోయి కోటగురెత్తినంత ఆవుని అంటుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కోటగురెత్తును
ఆవిడ విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి విశ్వాసం. అందుకని ప్రభువారు అన్నారు, నేను భూమి మీదకి వచ్చినప్పటికీ విశ్వాసం కనుగొందునా. ఒక్కరైనా ఉంటారా కరెక్ట్గా మంచిగా గట్టిగా బల నమ్మకమైన. నువ్వు దేవుడి దృష్టిలో ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ భర్తకి ఎంత నమ్మకంగా ఉన్నావు, నువ్వు దేవుడి దృష్టిలో మోసి నా ఇల్లంతటిలో నమ్మకమైన మోసి. అలాగే పోటీ పరిస్థితులు ఏసేపు భరించేది కొమ్మ. ఆ యజమానికి ఎంత నమ్మకంగా ఉన్నాడండి. ఇంట్లో పెట్టి భార్యను అన్ని చూసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు సైతాన్ని వచ్చింది. సైతాన్ని ప్రేరేపుడికి వెళ్ళింది. భార్యలో దూరింది. కొత్త రావని అంటుంది. అవి బాబు నీకు ధనవంతి పారిపోయాడు. శోధన చూసారా, శోధన జయించాడు, నెగ్గాడు. సాతాన్ని ఓడిపోయింది, సిగ్గుపడ్డాడు. మరి నా పోక్షణ గట్టిలాగని పెడితే ఆయన జైలు పెట్టారు. అంటే జైలు పెట్టారు. ఏ పాపం చేయలేదు. కానీ అప్పుడు రాజు కళ వచ్చింది. ఆ కళబాబు ఎప్పుడో చెప్పలేకపోతున్నారు. ఎంతో మంది వచ్చేసారు. ఆ కళ చెప్పాలి, కళకు అర్థం చెప్పాలి, ఆ భావం చెప్పాలి. అప్పుడు ఎవరు అన్నారు, యూసే బట్టి శవసాల్లో ఉన్నాడే బాబాయ్ గారు, నీకు కళబాబు అని చెప్పారు. శవసాల్లో యూసేపు చెప్తారా? అది ప్రార్థన పోయాడు. నేను ఇస్తాను చెప్పండి. భక్తిపరుడు, ప్రార్థనపరుడు, నమ్మకస్తుడు, యథార్థంతుడు, న్యాయవంతుడు, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఏ చేయమని చెప్పినప్పుడు అది తీసుకొచ్చాడు. భార్యేమో పాపం చేస్తాను అమ్మన్నది, పారిపోయాడు. మా చాటి చెప్పి పేరు పెట్టింది. రాజులో కళ వచ్చింది. ఆ కళబాబు చెప్పేయాడు. స్వామి చెప్పండి. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి, ఇతను తప్పు చేశాడు, నేను నమ్మను, నువ్వే ఏదో చేసుకుంటావు, 4 తండ్రి భార్యని ఏసేవుని ప్రధానమంత్రి చేశాడు. చెప్పండి ఏం చేశాడు? ప్రధానమంత్రి అయిపోయాడంట. అబ్బా ఎంత గొప్ప దేవుడు. ఈ ఒక్క మాట చాలమ్మా మనకి. ఏసేవు ఏమయ్యాడు చెప్పడు? ప్రధానమంత్రి అయిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అబ్బా నమ్మకం చెప్పండి. నమ్మకము నమ్మకము. 100 రూపాయలు ఇచ్చి కొట్టుకొని అమ్ముతారు. 4 సరుకులు చెప్పమంటారు. 4 సరుకులు తెచ్చి ఎంత అయింది, ఎంతకు వచ్చినంత ఏం చేయాలి? గమనించడానికి లెక్క అప్పచెప్పాలి. దేవరత్నం లెక్క అప్పచెప్పాలి. సుజాత లెక్క అప్పచెప్పాలి. మీరు నేను అందరూ కూడా వరుసగా నిలబడి లెక్క అప్పచెప్పాలి. భూలోకంలో ఏమేం చేశావో అంతా అక్కడ అయిపోతుందండి. ఎన్ని చోట్ల ముందు కలిసావు, ఎంతమంది కొట్టావు, ఎన్ని కుటుంబాలు పెట్టావు, రికార్డ్ అయిపోతుంది అక్కడ. రికార్డ్ అది కదా కాదు బాబు, ఇది చేశాను నేను, ఇది చేశాను నేను, ఏమన్నట్టు కూర్చున్నావు. అవునా? మనకే చేపెడతారా అన్ని. అందుకని దేవుడికి జడండి. ఓకే, ప్రభు జడండి. భయభక్తులు కలిగి ఉండండి. ఏదో పరిశుద్ధ గ్రంథం వచ్చింది, బైబిల్ వచ్చి వెళ్ళిపోతే కాదు. వెనకాల చెప్పుకుంటారు మన సంగతే. ఈ బతికేంటో, ఈ బతికేంటో, నా బతికేంటో ప్రజలు చూసాం. నా డబ్బు ఆయనకోకూడదు, నా డబ్బు ఒక్కలు ఆయనకాలి, నా గొప్ప నుంచి చెప్పుకోకూడదు. తొమ్మిది ఎప్పుడు అయ్యాడు. అందుకని మనం అంతా లేకపోతాం. ఈ పరిశుద్ధ గ్రంథం కొట్టుకున్నాను. నేను ఎలా ఉంటాను సార్, నీకు ఇష్టంగా ఉన్నాను. నా ప్రార్థన జవాబు వస్తుందా? 139 కీర్తన తీయండి, 24 వచ్చి చదవండి. 139 కీర్తన 24 వచ్చిన అంటాడు దావీదు, నీ కాయశిఖరమైన మార్గము ఏదన్నా నా యందున్నదేమో. చెప్పండి హల్లెలూయా. నీ వల్ల దేవుడికి ఆవేశం వస్తుందేమో. ఏదో తప్పులు పొరపాటు సినిమా చూసి సీరియల్ చూసి చుట్టూగా సినిమాని చేసి ఓ ఖచ్చితంగా గుర్తు తిట్టేసి ఇంటికాడ అందరినీ అన్ని చేసి వచ్చి గుర్తుకొచ్చి ప్రభు అప్రభాటునంటే దేవుడికి ఏమవుతుంది? దేవుడు బాధపడిపోతున్నాడు, ఇంట్లో ఎన్ని చేస్తున్నాడు, గుర్తొచ్చి బాధ చేస్తుంది. నీ హృదయం మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో, మారు మర్చిపోద్దు, పశ్చాత్తాపడు, దేవుడి వీయడు. నీ కావ్యకరమైన ఏదన్నా నా యందున్నదేమో చూడు ఆయన అన్నాడు దావీదు. దేవుడి సంగమా, దేవుడా దేవుని ఆవేశపెట్టు, దేవుని దుఃఖ పెట్టకండి, దేవుని సంతోష పెట్టండి.
దేవుని ఆనందింపచేయండి. హల్లెలూయా. నీ భర్తలు లోబడండి, వాళ్ళ మాట వినండి. అన్ని పనులు చేస్తూ దేవుని యందు భయభక్తులు ప్రతి శనివారం వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, నమ్మకంగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి. యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు చాలా ప్రార్థనాపరుడు, భక్తివరుడు, ఎంతో ఆస్తిపడైనా దేవుడంటే భయము. సాతాను చూసింది, అసిపడ్డది. దేవుని దగ్గరికి వెళ్ళింది, ఏమంటే నీ భక్తుని యోగుని చాలా దీవించేసావు నాయన అంటుంది. ఏమొచ్చింది నీకు? అసి వచ్చిందా? అది ఏం చేద్దామనుకున్నావు నా భక్తుడే? ఒక్కసారి ఎన్ని తీసేసుకో, నీళ్ళు తిడతాడు చూడండి. గమనదే నిన్నే తిడతాడా? అలా నా భక్తుడు ఓడిపోవడం. దేని స్తోత్రం. ఓడిపోనివాడు సరి పని వేసుకుని వీళ్ళు అన్నారు, ప్రాణం నీకు అధికారం లేదు అన్నారు. ప్రాణం నీకు అధికారం లేదు, ఏం చేసుకుంటా చేసుకో. వీళ్ళంతా పుళ్ళు రడాలు, ఓ సీని ఎత్తి ఓ కోకుండా అంత బాధపడుతున్నారు. అలాంటి శ్రమలు నీకు శ్రమలు. అప్పుడు భార్య కూడా తీరుతుంది, డాక్టర్ మందులు వేసుకోమన్నారు. నా దేవుడు మంచి నమ్మకమైన వారు, నా ప్రభుని విడిచిపెట్టడు అని ఎంతో ఓర్చుకున్నాడు, ప్రార్థించాడు. రేత్రి కూడా ఎంత రడవేసింది పక్కలో. అది ప్రార్థన చేస్తుంటే 3 గంటలకి ఆకాశంలో వచ్చి మంచి బ్యాట్ల ప్యాంట్ వచ్చి ఆ పుల్లుని తాకింది. నేను చూసుకుంటే పుల్లు మాయమైంది. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, పుల్లు చూసుకున్నాడు, బాగా చూపించాడు. చూడు ఏమైపోయింది. అయ్యి బాబోయ్, దేవుడు ఎంత గొప్ప దేవుడా. పుల్లు మారిపోయింది, పుల్లు మాయమైపోయింది, ఆశ్చర్యం వచ్చేసింది, ఎంత పోయి డబల్ వచ్చేసింది. భార్య మోకాలు పడిపోయింది. విశ్వాసం చెప్పడమ్మా, యోబుని ఎంత పరీక్షించింది, ఐశ్వర్యం ఎంత శోధించింది. రాత్రి శోధన మనకు వచ్చినప్పుడు పట్టుకుని నిలబడాలి, ఓర్చుకోవాలా, తగ్గించుకోవాలా, నోటిని కూడా ఆచుకోవాలి. దేవుడిని భయపెట్టుకోవడం, భక్తి శ్వాసం సాగిపోవడం, దేవుడి మాటలు జీవితంగా కీర్తన పాట నాతో కలిసి అందుకో. సర్వయుగములలో చెప్పండి. సరిపోతగలనా నీ సామర్థ్యము, కొనియాడదగినది నీ దివ్య దేశం. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. Yeah.
ప్రేమ కలిగేసి ఎవరు గారు చక్కని మాటలు మధ్యాహ్న సమయంలో ఆ మాటలు ప్రభా నీ వాక్యంలో ఉన్న వాక్యాలు మర్మాలు మాకు తిరిగి చక్కని వర్తమానం నీకు నమ్మకంగా ఉంటున్నాను నీ యథార్థంగా ఉంటున్నాను నీకు